నమస్తే అండ్ వెల్కమ్ టు ఎన్కౌంటర్ న్యూస్ అనాలిసిస్. ఈరోజు ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి, ఆంధ్రప్రభ 4 పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు, వాటి వెనకున్న వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. అలాగే మన ఎన్కౌంటర్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళకి నా విజ్ఞప్తి, ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ల ద్వారా నా వీడియోలు చాలా త్వరగా మీ దాకా వచ్చి చేరే అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఎన్కౌంటర్ న్యూస్ అనాలిసిస్ ఛానల్. ఇక లేట్ చేయకుండా న్యూస్ అనాలిసిస్లోకి వెళ్ళిపోతే, ఈరోజు న్యూస్ అనాలిసిస్ వీడియో కొంచెం లేట్గా రికార్డ్ చేయబడుతోంది. మీ దాకా లేట్గా వచ్చే అవకాశం ఉంది. సో ప్లీజ్ అడ్జస్ట్ ఫర్ దిస్ డే. ఈ ఒక్కరోజుకి అడ్జస్ట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నా. ఇక కుల చిచ్చు కుట్రలు, వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించవద్దు. నిన్న సచివాలయంలో కార్యదర్శులు, మంత్రులు వీళ్ళతోటి భేటీ అయిన చంద్రబాబు ర్యాంకింగులు కానీ, ఏ నియోజకవర్గం ఎలా ఉంది అనే దాని మీద కానీ అన్ని విషయాల మీద పూర్తి స్థాయి సమీక్ష చేయటం జరిగింది. అలాగా నెలకు ఒకసారి ఇలాంటి సమీక్షలు నిర్వహిస్తానని ఆంధ్రజ్యోతిలో ఇది ప్రముఖంగా ప్రచురించారు. అలాగే ఈనాడులో కూడా ఇదే. కాలం చెల్లిన చట్టాలు రద్దు, వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే చర్యలు, సాంకేతికతతో ప్రజలు జీవన ప్రమాణాలు పెంపు, తొలిసారి లాభాల బాటలో విశాఖ ఉక్కు, బృంద స్ఫూర్తిని మరింత సమర్థంగా చాటుకోవాలి, మంత్రులు కార్యదర్శి సమావేశంలో సీఎం చంద్రబాబు. ఇదే అంశాన్ని ఆంధ్రప్రభలో కూడా చాలా ప్రముఖంగా వేయటం జరిగింది. ఆ 2 పేపర్లో కంటే ఇంకా చాలా పెద్దదిగాను ప్రముఖంగాను వేశారు. ప్రతి 5 ఏళ్లకు ఆదాయం రెట్టింపు, ప్రజలు తలసరి ఆదాయం పెంచాలి, ప్రజలతో మమేకం కండి, క్షేత్రస్థాయిలో తిరగండి, ప్రణాళికలు రూపొందించండి, వనరులను సద్వినియోగం చేయండి, పక్కా కార్యాచరణ జరగాలి, పాలసీ అమలు చేయండి, అప్పుడే అభివృద్ధి, విద్యార్థులపై ఒత్తిడి తగ్గించాలి, హాస్టళ్ల బాధ్యత మంత్రులు కలెక్టర్లదే, అలాగే విద్యుత్ ఛార్జీల భారం తగ్గిస్తాం, క్షేత్రస్థాయిలో పనితీరు మెరుగవ్వాలి, లోపాలు కనిపిస్తున్నాయి అధిగమించండి. ఈ లోపాలు, దీని దగ్గరే అసలైన వ్యవహారం మొత్తం దాగి ఉంది. ప్రతి శాఖలోనూ అలసత్వం, లెక్కలేనితనం ఇలాంటివన్నీ బాగా పెరిగిపోయాయి. ఇక మేము 4 గోడల మధ్య ఉండే వ్యక్తులం కాదు అని నిన్న పవన్ కళ్యాణ్ కూడా ఆ మీటింగ్లో మాట్లాడారు. ఏ కార్యక్రమం అమల్లోనున్నా వెనుకబాటు ఉండకూడదు, క్షేత్రస్థాయిలో కొంత ఉదాసీనత కనిపిస్తోంది, ఖర్చు పెట్టే ప్రతి రూపాయి ప్రజలకు ఉపయోగపడాలి, పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారనేది కూడా ప్రముఖంగా చూడవచ్చు. ఇక రాజకీయ నిరసనలపై ప్రత్యేక నిఘా పెట్టండి, పోలీస్ శాఖకు ముఖ్యమంత్రి ఆదేశం, శాంతి భద్రతల పరిరక్షణలో టెక్నాలజీకి పెద్దపీట, వ్యక్తిత్వ హననానికి పాల్పడితే కఠిన చర్యలు, మైనర్లకు సోషల్ మీడియా కట్టడి, నియంత్రణ చట్టం తీసుకొస్తున్నాం, రోడ్డు ప్రమాదాలు తగ్గాల్సిందే, గంజాయి సాగే కాదు వినియోగము తగ్గాల్సిన అవసరం ఉంది, 15 రోజులకోసారి అవగాహన ర్యాలీలు, ప్రతి నెల సమీక్షిస్తా ముఖ్యమంత్రి. ఈ రకంగా ఆ భేటీ కొనసాగింది. ఇక కేంద్ర నిధులు మురిగిపోతే అధికారులదే బాధ్యత. ఇది చాలా రోజులుగా చంద్రబాబు నాయుడు మంత్రులకి, మిగతా కార్యదర్శులకి అందరికీ చెబుతూనే ఉన్నాడు. వాటిని తక్షణమే ఖర్చు చేయాలి ముఖ్యమంత్రి, వ్యాపారులను వేధించొద్దు, పన్నుల పూర్తి స్థాయిలో వసూలు చేయాలి, దేవాదాయ శాఖ పనితీరుపై అసంతృప్తి, ఆన్లైన్పై శాఖలన్నిటికీ మార్చి 31 డెడ్లైన్, అన్ని వర్గాల అభివృద్ధితోనే రాష్ట్రాభివృద్ధి, సంక్షేమంతోనే అసమానతలు తగ్గుతాయి, సమిష్టి కృషితోటి లాభాల బాటలో విశాఖ స్టీలు, మంత్రుల కార్యదర్శుల భేటీలో సీఎం చంద్రబాబు, నదుల అనుసంధానంతో రాష్ట్రానికి పుష్కలంగా జలాలు సీఎం. ఇలాంటి అనేక రకాలైన అంశాల మీద, అలాగనే నియోజకవర్గ స్థాయిలో ఎలా ఉంది అనే దాని మీద, ఇక సోషల్ మీడియా మైనర్లకు అందించే దీంట్లో కట్టడి చేయటానికి కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాం, నియంత్రణ చట్టం కూడా తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇలాంటి వాటన్నిటి మీద సమీక్ష జరిగింది. ఇది ఆంధ్రజ్యోతిలోను, ఈనాడు, ఆంధ్రప్రభలోను ప్రముఖంగా ప్రచురించారు. ఇక ఆ తర్వాత నెయ్యి కల్తీ విషయానికి వస్తే, ఇప్పుడు రాష్ట్రంలో బాగా హాట్ టాపిక్గా నడుస్తున్నది నెయ్యి, కల్తీ నెయ్యి మీదే. బేరసారాలన్నీ ఢిల్లీలోనే,
కల్తీ నెయ్యిలో రోజుకో కొత్త కోణం. వైవీపీఏ చిన్నప్పన్నను అక్కడే కలిసిన ప్రీమియర్ డైరీ ఎండి గుప్తా. కిలోకు ₹7 కమిషన్ ఇచ్చేలా డీలు. పౌమిల్ జైన్తోనూ ఢిల్లీలోనే భేటీ. కిలోకు 25 ఇవ్వాలని డిమాండ్. దీనిపై జైన్ ఫిర్యాదు చేసిన వైవి మౌనం. గుప్తాను కలిసిన ఎంపీ నివాస్ ఎవరిది? ఇది గత 2 సార్లు 2 వీడియోల్లో నేను ప్రస్తావించడం జరిగింది. ఢిల్లీలో ఒక ఎంపీకి సంబంధించిన నివాసంలోనే ఈ చిన్నప్పన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు ఉంటాడు. ఆయన బీజేపీలో కూడా ఒక ముఖ్య నాయకుడు, అలాగనే నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో కూడా మెంబర్గా ఉన్నాడు అనేది కూడా గతంలో కొంత సమాచారం అందింది. దాని మీద ఈ రోజున ప్రస్తావన జరుగుతుంది. ఎవరి అండతో చిన్నప్పన్న జోక్యం? ఈ దిశగా దృష్టి సారించిన సిట్టు. చుక్కలో కల్తీ. వైష్ణవి డైరీ సీఈఓ అపూర్వ చావ్డా కల్తీ లీలలు. పత్రాలు, కాల్ రికార్డులతోటి అడ్డంగా దొరికిపోయారు. కల్తీ నెయ్యి ఘోరాపచారం. ఇలాంటి వాటికి ఆస్కారం ఇవ్వకండి. చంద్రబాబు శ్రీవారి ఆలయ పెద్ద జీయర్ లేఖ. లడ్డూ జిహాద్ జరిగిందేమో. కల్తీపై అప్పటి పాలక వర్గం క్షమాపణ చెప్పాలి. ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద. ఇందులో రోజుకొకటి విషయాలు తెరపైకి రావటం మొదలుపెట్టాయి. నిన్న తెరపైకి వచ్చింది ఏంటి? వైవి సుబ్బారెడ్డి గతంలో వాడిన ఫోన్ నెంబర్ని ఈ చిన్నప్పన్న వాడాడు. ఆ ఫోన్ నెంబర్ తోటే మిగతా అందరికీ ఇప్పుడు ఎవరెవరికి ఫోన్లు చేసి వాళ్ళందరి దగ్గర నుంచి ముడుపులు అడిగాడో వాళ్ళతోటి బేరసారాలు నడిపాడు. అలాగనే దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఏ అధికారులతో కూడా ఎవరితో మాట్లాడాడో మొత్తం అదే ఫోన్ నెంబర్ అనే విషయాన్ని క్లియర్గా నిన్న ఎస్టాబ్లిష్ చేశారు. అలాగనే ఇప్పుడు ఎవరి నివాసంలో ఉండి ఈ పనులన్నీ చేశాడనే దాని మీదన ఎంతెంత ముడుపులు తీసుకున్నారనే దాని మీద సిట్టు దృష్టి సారించింది అనేది ఈ యొక్క వార్త యొక్క సారాంశం. టీటీడీ కల్తీ నెయ్యి సరఫరా అయిన వ్యవహారంలో దేశ రాజధాని ఢిల్లీ అడ్డాగా అప్పటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏ అప్పన్న బేరసారాలు సాగించారని సిబిఐ సిట్టు గుర్తించింది. ప్రీమియర్ డైరీ మేనేజింగ్ డైరెక్టర్ జగన్మోహన్ గుప్తా ఢిల్లీ ఎంపీ నివాస్లోని ఒక ఫ్లాట్లో చిన్నప్పన్నను కలిశారు. టీటీడీకి నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ ఇప్పిస్తే తనకు కమిషన్ ఇవ్వాలని అక్కడే చిన్నప్పన్న బేరసారాలు సాగించారు. ఒప్పందం కుదిరాక కమిషన్ సంబంధించిన నగదు సైతం చిన్నప్పన్నకు ఢిల్లీలో ముట్టింది. ఇది ఇట్లా అన్ని వ్యవహారాల మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే జరుగుతుంది. తర్వాత ఏం జరుగుతుందనేది తెలియదు. ఇక ఇదే అంశం మీద ఈనాడులో కూడా అది నెయ్యే కాదు రసాయనాల మయం. 57.56 లక్షల కిలోల పామాయిల్, కెర్నాయిల్, 8.3 లక్షల కిలోల మోనోగ్లిజరైడ్, ఇతర రసాయనాలు కొన్న బోలేబాబా డైరీ. వీటి మిశ్రమాన్ని నెయ్యి పేరిట టీటీడీకు సరఫరా. వాళ్ళు సరఫరా చేసిన 63 లక్షల కేజీల నెయ్యిలో ఏమేమి ఉంది అనేది కూడా పూర్తి స్థాయిలో 57.56 కిలోల పామాయిలు, 8.30 లక్షల కిలోల మోనోగ్లిజరైడ్, ఇతర రసాయనాలు కొన్న బోలేబాబా డైరీ అని. వీటి మిశ్రమాన్ని నెయ్యి పేరిట టీటీడీకు సరఫరా. తిరుపతిలో వినాయక ఏజెన్సీ సుమతి ట్రేడర్స్ ద్వారా రాష్ట్రంలోని ఇతర దేవాలయాలకు కూడా పంపిణీ. మొన్ననే శ్రీశైలం ఆలయంలో కూడా ఇదే కల్తీ నెయ్యిని వాడారు. రాజేష్ కన్సల్టెన్సీ అనే ఒక కంపెనీ తయారు చేసిన ఈ సప్లై చేసిన నెయ్యి ఈ రకమైన నెయ్యే, ఇదే నెయ్యినే అక్కడికి కూడా పంపారు అనేది కూడా సిట్టే తేల్చింది. సిట్టు ద్వారా గుట్టురట్టు. వైకాపా హయాంలో తిరుమలకు లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా చేసిన ముఠాని దాని తయారీ కోసం ఏకంగా 57.56 లక్షల కిలోల పామాయిల్, పామ్ కెర్నాయిల్, 8.3 లక్షల కిలోల మోనోగ్లిజరైడ్, ఎసిటిక్ యాసిడ్, లప్సా తదితర రసాయనాలు కొనుగోలు చేసింది. వీటన్నిటిని వినియోగించి 68.17 లక్షల కిలోల నెయ్యి లాంటి రసాయనిక మిశ్రమాన్ని తయారు చేసింది. అందులో 59.71 లక్షల కిలోల నెయ్యి పేరిట బోలేబాబా, వైష్ణవి డైరీ, మాల్ గంగా,
ఏఆర్ డైరీల ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానానికి సరఫరా చేసి 234.51 కోట్లు కొల్లగొట్టింది. ఈ రసాయన మిశ్రమంతోనే అత్యంత పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదం అప్పట్లో తయారు చేశారు. అనేది అక్కడ ఆ 2 పేపర్లో ప్రముఖంగా ప్రచురించారు. ఇక మరొక అంశం ఏమిటి అని అంటే, ఎప్పుడో అందరూ మర్చిపోయారు అనుకుంటాను, ఈ మధ్య కాలంలో పెద్దగా చర్చ నడవటం లేదు. లిక్కర్ స్కామ్లో రాజకేశ్ రెడ్డి తప్ప మిగతా చాలామందికి బెయిల్ వచ్చింది. మొన్ననే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా బెయిల్ వచ్చిన తర్వాత రాజకేశ్ రెడ్డి సుప్రీంకోర్టు దాకా వెళ్లాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. జైల్లో ఉన్నది 10 నెలలేగా 732 కోట్లకు ఆ శిక్ష సరిపోతుంది అనుకుంటున్నారా? ఆ డబ్బు మీ ఖాతాల్లో కనిపించకపోవచ్చు. కుంభకోణంలో మీ పాత్ర స్పష్టంగా కనిపిస్తోంది. మీదే కీలక పాత్ర అని దర్యాప్తు నివేదికలో ఉంది. మీ నియంత్రణలోనే నిధులు మళ్లించిన షెల్ కంపెనీ సంస్థ మీరు ప్రధాన కుట్రదారు. ఇతరులతో పోల్చలేం. మిగిలిన వారికి బెయిల్ ఇచ్చామని మీకు ఇవ్వలేం. మద్యం కుంభకోణం కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. రాజకేశ్ రెడ్డి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరణ. తదుపరి విచారణ ఎల్లుండికి వాయిదా. ఈ రకంగా సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా ఆయనకి రిటార్ట్ ఎదురయ్యే విధంగా కనిపిస్తోంది. కానీ ఇలాంటి కామెంట్లు చేశారు కదా అని చెప్పి మరి రేపు బెయిల్ రాకుండా ఉంటుందని అనుకోవటానికి లేదు. వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు. మరి నిన్న చేసిన కామెంట్స్కి ఈరోజు బెయిల్కి ఏంటి కాంట్రడిక్టరీగా ఉంది కదా అని అనుకుంటారు అందరూ. కానీ వ్యాఖ్యలు వేరు, వచ్చే తీర్పులు వేరు. ఇదే అంశం ప్రముఖంగా ఇక్కడ ఈనాడులో కూడా చూడొచ్చు. 700 కోట్లు మళ్లించిన కేసులో జైల్లో ఉన్నది 9 నెలలేగా. రాజకేశ్ రెడ్డికి బెయిల్ పిటిషన్పై జోక్యం చేసుకోలేం. ఆయనపై మద్యం విధానం రూపకర్త, ప్రధాన కుట్రదారు అన్న తీవ్ర ఆరోపణలున్నాయి. నచ్చిన బ్రాండులను ప్రమోట్ చేసి నెలకు 50 నుంచి 60 కోట్లు వసూలు చేశారని అభియోగాలు. మీ వాదంతో ఇతరుల బెయిల్ రద్దవుతుందేమో కానీ మీకు బెయిల్ రాదు. సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యం చేసిందనేది ఇంకొక ఈనాడులో కూడా మనం చూడొచ్చు. మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి బెయిల్ ప్రయత్నాలు సుప్రీంకోర్టులోనూ ఫలించలేదు. తనకు బెయిల్ నిరాకరిస్తూ ఏపీ హైకోర్టు జనవరి 29ని ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ అతను వేసిన ఎస్ఎల్పిపై జోక్యాన్ని సుప్రీంకోర్టు విముఖత వ్యక్తం చేసింది. మద్యం కుంభకోణం కేసులో 3 నిందితులు A6, A34, A38కు బెయిల్ ఇచ్చి తనకు నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ రాజకేశ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఈ కేసులో మీరే ప్రధాన కుట్రదారు, మద్యం పాలసీ రూపకర్త, అనుకూలమైన బ్రాండులు ప్రోత్సహించి ప్రతి నెల 50 నుంచి 60 కోట్ల ముడుపులు వసూలు చేసినట్టు దర్యాప్తు తర్వాత మీపై ఖచ్చితమైన ఆరోపణలు వచ్చాయి. అందువల్ల ప్రస్తుత పరిస్థితుల్లో మేము ఇందులో జోక్యం చేసుకోం. కొందరు ముఖ్యమైన సాక్షులు విచారణ తర్వాత వెలుగులోకి వచ్చిన అంశాలు మీ మీద ఉన్న నేరారోపణలతోటి ముడిపడి ఉన్నాయి అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. అందువల్ల మీకు కొత్తగా బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోండి అని సూచించారు. పూర్తి స్థాయిలో వాదనలు వినాలన్న కేసిరెడ్డి తరపు న్యాయవాది విజ్ఞప్తి మేరకు విచారణ గురువారానికి వాయిదా వేశారు. అది జరిగింది. మళ్ళీ బెయిల్ పిటిషన్ కొత్తగా వేసుకోండి, ఇంతకు ముందు నిరాకరించిన దాన్ని తోటి కాకుండా అనే అంశాన్ని ప్రస్ఫుటంగా వేయటం జరిగింది. ఇక మరొక అంశం ఏమిటంటే లోక్సభ స్పీకర్పై అవిశ్వాస తీర్మానం. మొన్న గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే ప్రసంగం నరేంద్ర మోడీ గారు లోక్సభలో ఎగ్గొట్టి రాజ్యసభలో చేయటానికి, ఎందుకంటే లోక్సభలో విపక్షాల నెంబర్ ఎక్కువ కనపడుతుంది. వాళ్ళు కూడా ఆయన దగ్గరకు వచ్చి గోల్ చేస్తూ ఉన్నారు ఎక్కువగా. ఈ విషయమై ఆయన చాలా అంశాల మీద ప్రస్తావించాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి ఆయన అక్కడి నుంచి ప్రసంగం చేయదలుచుకోలేదు. దానికి స్పీకర్ ఓం బిర్లా గారు కూడా సహాయం చేశారు అనేది ఈ ప్రతిపక్షాల యొక్క వాదన. నేనే రావద్దని చెప్పాను, ప్రతిపక్ష మహిళా ఎంపీలు ఆయన పైన ఫిజికల్గా దాడికి యత్నించే అవకాశాలు ఉన్నాయని నాకు స్వయంగా ఉప్పొందింది, అందుకని నేనే రావద్దని చెప్పాను అని ఓం బిర్లా ప్రకటించారు ఆ రోజున. లోక్సభ స్పీకర్పై అవిశ్వాస తీర్మానం.
రాహుల్కు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ఆగ్రహం. 103 మంది సభ్యుల సంతకాల సేకరణ. సభాపతితోటి విపక్ష నేత భేటీ, సభలో అంశాలపై చర్చ. ఇది ఈ రకంగా ఉంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అనేది ఒక ప్రముఖమైన ప్రశ్న కింద ఉంది. ఎందుకంటే మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి వీళ్ళందరూ లోక్సభలో ఉన్నారు. రాజ్యసభలో నెంబరు పెచ్చుగా ఉంది ఉన్నప్పటికీ గాను లోక్సభలో ఉన్న ఆ ఎంపీలు ఏం చేస్తారు? అవిశ్వాసానికి అనుకూలంగా ఓటేస్తారా, వ్యతిరేకంగా ఓటేస్తారా? ఒకవేళ పెడితే గనుక ఒకసారి అవిశ్వాసం ఇచ్చిన ప్రభుత్వం మీద అవిశ్వాసం ఇచ్చిన ఘనత కూడా ఉంది వైవి సుబ్బారెడ్డికి, అప్పట్లో లోక్సభ ఎంపీగా ఉన్న సమయంలో. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు విపక్షాలు రంగం సిద్ధం చేస్తున్నాయి. ఇప్పటికే 103 మంది ఎంపీల సంతకాలు సేకరించినట్టుగా సమాచారం. రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం చర్చలో మాట్లాడేందుకు విపక్ష నేత రాహుల్ గాంధీకి అవకాశం ఇవ్వకపోవడం, 8 మంది సభ్యులపై సస్పెన్షన్ వేటు వేయడం, కాంగ్రెస్ మహిళా ఎంపీలపై నిరాధార ఆరోపణలు చేసిన కారణానికి గాను వీళ్ళు ఈ అవిశ్వాస తీర్మానం పెట్టాలి అనే దాని మీద ఇక్కడ ఫోటో కూడా చూడవచ్చు. స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాసం. నేడు నోటీస్ ఇవ్వనున్న ప్రతిపక్షాలు. 103 మంది ఎంపీల సంతకాలు. రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో చర్చ. స్పీకర్తో రాహుల్ పలువురు నేతల భేటీ. మాట్లాడేందుకు అనుమతించాలన్న రాహుల్, నిరసనకు కారణాల ప్రస్తావన. అధికార పక్షంతో మాట్లాడి చెబుతానన్న స్పీకర్ ఓం బిర్లా. స్పీకర్లు అనంటే ఇక అధికార పక్షం చేతిలో ఉంటారు, ఎన్నుకునేది వాళ్లే కాబట్టి. ఇక 3.25 లక్షల కోట్లతోటి రఫేల్ మెగా డీల్. వాయుసేనకు 114 F-4 ఫైటర్ జెట్లు, 96 విమానాలు భారతదేశంలోనే తయారు. 2030 నుంచి సరఫరా ప్రారంభం. ఫ్రాన్స్తో ఒప్పందానికి భారత్ సిద్ధం. కానీ మనకు ఉన్న మరొక సమాచారం ఏమిటంటే ఈ రఫేల్ని అమెరికా పూర్తి స్థాయిలో తమ ఆధీనంలోకి తీసుకుంది అని, ఇందులో ఎక్కువగా వాళ్లే పెట్టుబడులు దారులుగా ఉన్నారని ఇప్పుడు అనేది ఒకటి కనపడుతోంది. ఇక యూరప్లో ఎప్స్టీన్ ప్రకంపనలు. పలు దేశాల మంత్రులు, ఉన్నత స్థాయి అధికారుల రాజీనామా. అమెరికాలో బ్రిటన్ మాజీ రాయబారి మండేల్సన్కు ఎప్స్టీన్తో లింకులు. బ్రిటన్ ప్రధానికి ఇబ్బందులు. స్మార్టర్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మైక్ స్టీనే రాజీనామా. పదవి వీడి ఆలోచన లేదన్న ప్రధాని స్మార్టర్. ఇక ఒకసారి ఈనాడులో అంబటికి బెయిల్, మరో కేసులో మళ్లీ జైలు. సీఎంను దూషించిన కేసులో ఊరట, పోలీసులపై దౌర్జన్యం కేసులో రిమాండ్. ఇలాగా పీటీ వారెంట్లు ఇష్యూ చేస్తున్నారనేది కనపడుతుంది. దాదాపుగా 35 కేసులు కూడా ఈయన మీద రెడీ చేసినట్టుగా కనపడుతుంది. ఒక దాంట్లో బయటకు వస్తే మరొక దాంట్లో లోపల ఉండటం. ఇలాగ ఎంతకాలం ఉంటాడనేది చూడాలి. సీఎం చంద్రబాబును తీవ్ర అసభ్య పదజాలంతో దూషించిన కేసులో వైకాపా నేత అంబటి రాంబాబుకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ గుంటూరు ప్రత్యేక జూనియర్ సివిల్ కోర్టు జడ్జి జి స్రవంతి సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు. పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ను కొట్టివేశారు. అయితే పోలీసులపై దాడికి పాల్పడి వారి విధులకు ఆటంకం కలిగించిన మరో కేసులో ఎక్సైజ్ కోర్టు జూనియర్ సివిల్ జడ్జి బి మేరీ శారదా నమ్మ రాంబాబుకు ఈ నెల 20 వరకు రిమాండ్ విధించారు. దీంతో ఆయన్ను మళ్లీ రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించారు. చంద్రబాబును తీవ్ర అసభ్య పదజాలంతో దూషించినందుకు గుంటూరు నల్లపాడు పోలీసులు నమోదు చేసిన కేసులో అరెస్టైన రాంబాబు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగానే ఉన్నారు. తనకు బెయిల్ మంజూరు చేయాలని రాంబాబు ఆయన కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు గుంటూరు ప్రత్యేక జూనియర్ సివిల్ కోర్టు జడ్జి పిటిషన్ వేశారు. సోమవారం ఇరు వాదనలు విన్న న్యాయమూర్తి స్రవంతి రాంబాబుకు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చారు. ఇక మరొక అంశం ఏంటంటే పుత్తూరు మున్సిపల్ చైర్మన్ తొలగింపు.
వాళ్ళకి ఎప్పుడు ఏం అవసరం అయితే అది ఎలా సెకండ్స్లో సర్టిఫికెట్లు పుట్టించేసే వాళ్ళు మరి రాజకీయాల్లోకి వస్తే ఏం చేయగలుగుతారు చూడండి. పురపాలిక పీఠం కోసం కులాన్ని మార్చేసిన వైకాపా నేత, పుత్తూరు మున్సిపల్ చైర్మన్ వైకాపా నేత ఆనంగి హరి ని పదవి నుంచి తొలగిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. హరి గతంలో క్రైస్తవ మతంలోకి మారి బీసీసీ కుల ధృవీకరణ పత్రం పొందారు. 2014లో క్రిస్టియన్ మైనారిటీ కోటాలో కో ఆప్షన్ సభ్యుడయ్యారు. 2019 ఎన్నికల తర్వాత వైకాపాలో చేరారు. 2020లో ఎస్సీ కుల ధృవీకరణ పత్రం తీసుకున్నారు. 2021 మున్సిపల్ ఎన్నికల్లోనూ పుత్తూరు పురపాలిక పీఠం ఎస్సీలకు రిజర్వ్ అయింది. దీంతో ఆయన ఆ ధృవపత్రం ఆధారంగా తాను ఎస్సీనని పేర్కొని ఎన్నికల్లో పోటీ చేసి చైర్మన్ అయ్యాడు. ఇప్పుడు ఆ వ్యవహారం మీద గత ఏడాది జూను ఈ విషయం బయటకు రావటం, దాని మీద విచారణ జరగటం, ఇదిగో చైర్మన్ తొలగింపు కూడా అయిపోయింది. ఇక అసెంబ్లీకి జగన్ తొలి రోజుకే పరిమితం, నల్ల చొక్కాలతో నిరసన ప్రదర్శన, వైసీపీ నిర్ణయం. నిన్న నేను ఈ అంశం మీద మన కుండబద్దలు 2.0లో అసెంబ్లీకి జగన్ ఉప ఎన్నికల భయంతోనే వస్తున్నాడు తప్ప మరేం కాదు, ఎందనున్న సీటు కాపాడుకోవటానికే వాళ్ళు వస్తుంది. ఎందుకంటే 60 రోజులు నేను పని దినాల్లో హాజరు కావాలనేది నిబంధనని ఈ ఒక్కరోజుతోటి బ్రేక్ చేద్దామని. కాకపోతే గతంలో కూడా ఒక రోజు అటెండ్ అయ్యారు గవర్నర్ గారి ప్రసంగానికి. మరి ఈసారి కూడా గవర్నర్ గారి ప్రసంగానికి వస్తారని చెబుతున్నారు. మరి ఇది హాజరైనట్టు అవుతుందా అవదా అనేది ఒకసారి తేల్చుకోవాలి. పదకొండు మంది అంటే అందులో 10 మంది ఎమ్మెల్యేలు తీవ్రంగా భయాందోళనలో ఉన్నారంట. జగన్ వచ్చినా రాకపోయినా మేము పోతాం అని వాళ్ళు గట్టిగా ఏదో నిర్ణయించుకున్నట్టుగా కనిపిస్తే దానికి గాను ఈయన కొంచెం మనం కూడా ఒక హడావుడి చేసినట్టు ఉంటుంది. దాంతోపాటుగా ఏంటంటే గవర్నర్ గారి ప్రసంగం అప్పుడు మరి ఉభయ సభలు ఉంటాయి కాబట్టి అందులో కొంచెం ధైర్యంగా ఉంటుందేమో చుట్టూతో మనుషులు ఉంటే జగన్మోహన్ రెడ్డికి కూడా. ఈ అంశాన్ని ఆంధ్రప్రభలో ప్రస్తావించారు. ఇక ఒకసారి సాక్షి మెయిన్ ఏముందో చూసుకుందాం. మరింత ఎత్తుకు ఆల్మట్టి, నాడు నేడు బాబు మౌనమే, ఏపీ ఆయకట్టు ఎడారే, 87,818 కోట్లతో భూసేకరణ పునరావాస కల్పనకు కర్ణాటక గ్రీన్ సిగ్నల్, డ్యామ్ ఎత్తు 519.6 నుంచి 524.256 మీటర్లకు పెంపు పనులు వేగవంతం. ఆల్మట్టి ఎత్తు పెంపుపై 2014 అక్టోబర్లో డిపిఆర్కు కర్ణాటక టెండర్ నోటిఫికేషన్. నాడు అభ్యంతరం చెప్పకుండా డిపిఆర్ తయారీకి పచ్చజెండా ఊపిన చంద్రబాబు ఆ డిపిఆర్ ఆధారంగానే ఇప్పుడు ఆల్మట్టి ఎత్తు పెంపు పనులు చేపట్టిన కర్ణాటక. 1996 వరకు ఆల్మట్టి ఓ ఆనకట్టే, నిల్వ సామర్థ్యం 17.82 టీఎంసీలే. దేవగౌడను ప్రధానిగా చేశానంటూ ఎప్పటికీ జబ్బలు జరుచుకుంటున్న చంద్రబాబు నాడు ప్రధాని హోదాలో ప్రపంచ బ్యాంకుతో రుణం మంజూరు చేయించి ఆల్మట్టి ఆనకట్ట ఎత్తు 519.6 మీటర్లకు పెంపు పనులు చేపట్టిన దేవేగౌడ. అడ్డుకోకుండా నాడు బాబు మౌనం, నేటికి వెంటాడుతున్న ఆ పాపాలు. ఇక మాజీ సీఎం వైఎస్ జగన్ భద్రతపై ఆందోళన. ఎవరికి ఆందోళన? ఆయన పార్టీ నేతలక? ఇష్టానుసారంగా అనధికారికంగా పోలీసులు రూటు మారుస్తున్నారు. అమిత జనాదరణ కలిగిన నేత అయినందున తక్షణమే Z+ కేటగిరీ భద్రత ఇవ్వాలి. ఈ విషయం ఎలా పోతే అమిత జనాదరణ అనేది ఏ రూపకంలో చూడాలి, ఎంత నెంబర్ అని కౌంట్ చేయాలి. అలా కౌంట్ చేసుకుంటూ పోతే ఇంకెంతమంది వస్తారు ఈ Z+ కేటగిరీ ఇవ్వటానికి. అది కాకుండా ఏది ప్రతిపక్ష నేత లేకపోతే ఇంకొకటో ఏదో. ఇప్పుడు ఆల్రెడీ ఆయనకు మంచి సెక్యూరిటీ ఉంది. ఏ కారణానికి ఉంది అని అంటే ఆయన ఎక్స్ సీఎం కేటగిరీలో ఆయనకు పూర్తి స్థాయి సెక్యూరిటీని కల్పించారు.
ఇటీవల పర్యటనలో తలెత్తిన భద్రతా లోపాలపై విచారణ చేపట్టాలి కేంద్ర హోంశాఖకు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలసెల్ రఘురాం లేఖ. ఈయనకి భద్రతను లేకపోతే ఈయన ప్రతిపక్ష హోదాను వీటి గురించే కొట్టుకుంటారు తప్ప ప్రజల గురించి పట్టేదేం లేదు. ఎక్సైజ్ ఆదాయం 7% డమాల్, ప్రభుత్వ ఖజానాకు గండి పట్టడమే దీనికి కారణం అంటున్న ఆర్థిక నిపుణులు. నకిలీ మద్యం, ఇసుక, మైనింగు అలా అన్నింటా టీడీపీ నేతల దోపిడీ. మరోవైపు ద్రవ్య లోటు 85,269 కోట్లు, దేశంలో ఏపీలోనే అత్యధికం. రాష్ట్ర సొంత ఆదాయం జిఎస్డిపిలో 7.6%. ఒడిశా, ఛత్తీస్గఢ్ కంటే ఏపీ సొంత ఆదాయం తక్కువ. జిఎస్డిపిలో 35% ఎగబాకిన ఏపీ అప్పులు. వరుసగా లెక్కలు తీసుకుంటాం మొదలు పెడితే ఏ ప్రభుత్వానికైనా ఎదురుపడే ఇబ్బందులే ఇవన్నీ. అధికారంలో ఎవరుంటే వాళ్ళు అంతా బాగానే ఉందని చెప్పుకుంటూ ఉంటారు. అధికారం బాగానే మొత్తం వాళ్ళు చేసిన మంచి అంతా కూడా పోయింది. అది జరగలేదు, ఇది జరగలేదు, అసలు ఇక్కడ ఒక 50 సంవత్సరాలుగా అభివృద్ధి లేదు, దేశానికి స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి ఇది ఇక్కడే పడి ఉందని వాటన్నిటిని ఏదో జగన్మోహన్ రెడ్డి ఈరోజు మార్చినట్టుగా వీళ్ళ ప్రజెంటేషను కనపడతా ఉంటుంది. సో ఇవండి ఈ రోజున ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలు, వాటి వెనక దాగున్న వాస్తవాలు. చివరి వరకు చూసిన వారికి నాకు ప్రత్యేక ధన్యవాదాలు. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం, ఇంకా 10 మందికి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి.